చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్, మహాభగల్ అఘోర తాంత్రిక్ బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవత. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. ఆకాశ దీపం కార్తీక మాసంలో చాలా చాలా మంచి ఒక వైబ్ని తీసుకొస్తుంది ఈ దీపం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని దేవాలయాల్లో కూడా ఈ మధ్య ఎప్పుడు ఉండేదే, ఈ మధ్య అందరికీ తెలుస్తోంది కూడా. ఆకాశ దీపం చక్కగా పెట్టుకోవటం కానీ, ఆకాశ దీప అంటే ప్రదోష సమయంలో వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ ఇవన్నీ చేస్తున్నాము. అయితే ఆలయాల్లోనే కాకుండా ఇళ్లల్లో కూడా తమ తమ బాల్కనీల్లో ఆకాశ దీపాన్ని ఏర్పరచుకోవటం అనే విధానాన్ని కూడా పాటిస్తూ ఉన్నాం. అసలు ఈ ఆకాశ దీపానికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటి? ఇది కనుక దర్శించినా పెట్టినా ఎటువంటి ఫలితం వస్తుంది? ఒకసారి దీని గురించి. సంతోషము తల్లి. దీనికి మనకు మంత్ర విధిలో కూడా ఉంది. సాధ్యం త్రివర్త సంయుక్తం మనిహిన యోధనం ప్రియం గృహాన మంగళం దివీపం త్రైలోక్యం త్రిమిరాప భక్తియా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల. ఇదొకటి. తర్వాత ఇంకొకటి శ్లోకం కూడా ఉంది తల్లి. ఇప్పుడు ఇదంతా చెప్తే మనకి ఎక్కువ అవుతుంది కాబట్టి ఇట్లా చిన్న చెప్పేస్తున్నాను. సో ఇది దీంట్లో మనకి ఏం చెప్పాడు? సాధ్యం త్రివర్తి అంటే అర్థమైందా మీకు? 3 వత్తులు వేసి 3 వత్తులు వేసి ఒక దీపాన్ని చెయ్యాలి. సాధ్యం త్రివర్త సంయుక్తం కలిపించి దీపారాధన చెయ్యాలి. వన్హిన యోధనం ప్రియం మనకు కావాల్సిన యోగాలన్నింటినీ కూడా మనకు అందింపచేసేటువంటిది. వన్హిన యోధనం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం త్రిమిరాప. ఇంట్లో వెలిగించేటువంటి దీపం 3 లోకాల్లో ఉండేటువంటి సకల చరాచరాది దేవతలకు కూడా ఆ కాంతి చేరుతుంది అనేటువంటిది శాస్త్రం. రైట్. అవునా? అదే ఒక దేవాలయంలో వెలిగించేటువంటిది ఒక ఊర్లో ఉండేటువంటి దేవాలయాన్ని సంరక్షిస్తూ గ్రామాన్ని కూడా సంరక్షే దీపమే ఆకాశ దీపము. సంధ్యాదీపం నమోస్తుతే అని అంటాము. అవునండి. సంధ్యాకాలములో శివపార్వతులను ఒకచోటగా గావించి షోడశోపచార పూజాధికాలు గావించి శంకర భజన వలన ఆకాశ దీపాన్ని ధ్వజస్తంభం మీదికి ఎక్కించాలి. శంకర భజన చెయ్యకుండా వట్టిగా ఆకాశ దీపాన్ని అసలు ఎత్తకూడదు. మీకు ఒక్కటే ఒక్క ప్రశ్న తల్లి. దీపానికి దేవుళ్లకు శివుడికి సంబంధం ఏంటి? జ్యోతిస్వరూపుడు కదా ఈశ్వరుడు. ఇప్పుడు ఏమని చెప్పారు? జ్యోతిస్వరూపుడు. అక్కడి వరకు చెప్పండి. ఏం వర్డ్? జ్యోతి. జ్యోతి ఎవరు? జ్యోతి అంటేనే ఈశ్వరుడు కాదు. సరే తల్లి, శివుడికి ఎంతమంది భార్యలు ఉన్నారు? ఒక్కతే. అంటే గంగమ్మని పెళ్లి చేసుకున్నారా? వివాహం ఆడారు. అవునా? నెత్తి మీద మాత్రమే పెట్టుకున్నారు ఆయనకి వివాహానికి. వివాహమైంది. ఇంకా శివ కళ్యాణం కూడా ఉంది. ఓకే ఓకే. అయితే ఇద్దరు కాదు, ఇంకా ఉన్నారా? అమ్మో. మొదలు వివాహం ఆడిన సతీదేవిని మరిచితివి. సతీదేవి పార్వతిగా మళ్ళీ జననం కానీ ఎలా అయినా సరే మొదలు సతీదేవి. సరే, అయితే ముగ్గురా? సరే. అయ్యప్ప ఎవరి గర్భంలో జన్మించాడు? మోహిని అవతారం. అప్పుడు మోహినిని కూడా భార్య చేశారా? భార్య కాదు వాస్తవం. ఎందుకనంటే ఒక స్త్రీ శరీరాన్ని పంచుకునేది కేవలం భర్తతో మాత్రమే. పురుషుడైనా శరీరాన్ని పంచుకోవాల్సింది కేవలం భర్తతో మాత్రమే, భార్యతో మాత్రమే. అవునా? అవునండి. అంటే మోహిని ఈశ్వర కళ్యాణం కూడా మనకు శాస్త్రంలో ఉంది. అప్పుడు విష్ణువుకి ఈశ్వరుడికి వివాహమైంది. అందుకనే హరిహరులకు పుట్టినటువంటి సంతానమే హరిహరసుతుడు. అవునండి. అవునా? అయ్యప్ప జన్మించాడు. అవును. ఎంతమంది భార్యలు అయ్యారు? ఇప్పుడు 4 అయిపోయారు. ఎంతమంది కుమారుళ్ళు? శివుడికి ఎంతమంది కుమారుళ్ళు? 3. మొదటివాడు పార్వతీదేవి గర్భంలో జన్మించలేదు, కేవలము హలితం హరిద్ర యొక్క దాంట్లో నుంచి పార్వతీదేవి శక్తి వేసి పుట్టించిన వాడు వినాయకుడు. పార్వతీదేవి తన యొక్క గర్భంలో జన్మించిన వాడు అక్షరాదిగా సుబ్రహ్మణ్యేశ్వర, సకల వేద శాస్త్ర సంపూర్ణమైనటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి.
మోహినీదేవి యొక్క గర్భంలో జన్మించినవాడు అయ్యప్ప. వీళ్ళు ముగ్గురు కాకుండా పార్వతీదేవికి ఇంకా ముగ్గురిని కూడా కన్నది. అందులో మొదటివాడు అంధకాసురుడు, రాక్షసుడు. వాడు జన్మించింది పార్వతీదేవి గర్భంలో. అంధకాసుర సూధనాయ నమః మనకు నామంలో వస్తుంది. అవునా? కుజుడు కూడా శివుడి యొక్క కుమారుడు. కృత్తివాసుడు శివుడి యొక్క కుమారుడు. మొత్తం ఆరుగురు. కానీ ప్రాముఖ్యతలో వీళ్ళు ముగ్గురునే తీసుకోవాలి. కుమార్తెలు ముగ్గురు. మానసాదేవి శివుడి యొక్క ఋషి పుంగవుల యొక్క మనసులో నుంచి ఉద్భవించిందే మానసాదేవి. ఆమెను సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన చెల్లెలుగా మనం భావిస్తాము. రెండోది వన దేవతల్లో ఒకటయ్యి వన సృష్టికి తీసుకువచ్చిన అశోక సుందరి. అవును, శివయ్య పుత్రిక. అవును అవును. మూడేది అగ్నిదేవుడు జన్మించక ముందుకు శివుడి యొక్క నేత్రంలో నుంచి త్రినేత్రంలో నుంచి పుట్టినటువంటి జ్యోతిదేవి. అగ్నిదేవతకు మూల రూపము. జ్యోతిదేవి యొక్క కుమారుడే అగ్నిదేవుడు. ఈమెకున్నటువంటి ఆలయం ఎక్కడయ్యా అంటే హిమాచల్ ప్రదేశ్లో నిత్య జ్వాల రూపంలో మనకు కనిపిస్తున్నటువంటి జ్యోతిదేవి జ్వాలాముఖి ఆలయంగా పేరు గావించి ఉంది. విన్నారా తల్లి? ఈ జ్యోతిదేవిని కార్తీక మాసంలో ఆరాధిస్తే, జ్యోతిదేవిని అనుగ్రహం తీసుకుంటే ఊరిని సంపూర్ణంగా ఈ కాంతి ఎన్ని ఊర్లకు వెళ్తుందో అన్ని గ్రామాలను సంరక్షించడాని కోసము ధ్వజస్తంభం మీదకి ఆకాశ దీపాన్ని ఎక్కించి కట్టించేది. అయితే పూర్వం ఏంటి, ఆకాశ దీపాన్ని రోజుకొక రకంలో వెలిగించాలి. మీకు తెలిసి నూనెల్లో ఎన్ని నూనెలు ఉంటాయి తల్లి? ఒక 5-6 నూనెలు ఉంటాయి. మొదటి దీపము ఆవు నెయ్యితో వెలిగించాలి. రెండో దీపము నువ్వుల నూనెతో వెలిగించాలి. మూడవది ఇక ఇక్కడ నుంచి ఒక్కొక్క నూనె. మీరు ఎప్పుడైనా గంధపు నూనె చూసారా? వినలేదు కూడా. నేను ఈసారి వచ్చినప్పుడు చూపిస్తా. గంధపు చెక్కతో తయారైనటువంటి నూనె కేజీ 60,000 ఉంటుంది. బాబోయ్, కేజీ దొరుకుతుందా అండి? దొరుకుతుందమ్మా గంధపు నూనె. దాంతో కూడా దీపారాధన చెయ్యాలి. రాజశ్యామలాదేవి దగ్గర వెలిగించవలసినటువంటి దీపం ఏదయ్యా అంటే గంధపు నూనెనే. మా అమ్మవారు ఒంటికి రాసేది కూడా అదే గంధపు నూనె రాస్తాం. మా గుడిలో. అద్భుతం. అయితే ఏంటి అని అంటే గంధపు నూనె, హవిష నూనె, చెమేలి నూనె, లవంగ నూనె, సంపెంగ నూనె, తర్వాత అష్టమూలికా తైలము, బృహతా తైలము, తర్వాత మన వేప నూనె, కుసుమ నూనె, విప్ప నూనె, గానుగ నూనె, ఇలా మనకు సుమారు 30 రోజులకు 31 రకాల నూనెలు ఉన్నాయి. ఇది మనకు తైలశాస్త్రం అనే పుస్తకం ఉంటుంది తల్లి. తైలశాస్త్ర పుస్తకాలు చాలామంది దగ్గర అరుదుగా ఉంటుంది. ముత్యాలు తెలుసు కదా, ముత్యాలతో కూడా నూనె తయారైంది. మన పూర్వీకులు తయారు చేశారు ముత్యముతో నూనె. విన్నారా? ఆ ముత్యాల నూనె. ఇలా రోజుకొక నూనెతో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశేషమైనటువంటి నూనెకు ఒక్కొక్క విశేషమైనటువంటి శక్తిగా ఆ ఊరిని సంరక్షిస్తూ ఉంటుంది. మళ్ళీ వీటికి యథావిధిగా ఆ జ్యోతిదేవికి నిత్య నైవేద్యము గావించాలి. మొదటి 3 రోజులు ఎటువంటి నైవేద్యం ఉండదు. 4వ రోజు నుంచి ప్రారంభమవుతాయి. దీంట్లో ఒక రోజున ఒక విషపు కాయను కూడా నైవేద్యం పెడతాం. విషం ఐడియా ఉంది కదా? విషపు కాయ అని మనం దేన్ని అంటాము? ఉమ్మెత్తకాయని విషంతోనే కదా పోలుస్తారు. మారేడుకాయ, గన్నేరు కాయ, గన్నేరు పప్పు, విషముతో సమ. దాన్ని కూడా ఒకరోజు జ్యోతిదేవికి నివేదన పెట్టాలి. విన్నారా? ఇట్లా కార్తీక మాసంలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క రోజు అద్భుతమైంది, అద్భుత శక్తి గావించింది. ఎందుకు అనంటే ఆలివ్ నూనె ఐడియా ఉంది కదా, ఆలివ్ ఆయిల్. అది ఎందుకు వాడుతున్నాం మనం? చాలా ఆరోగ్యం, చాలా మంచి, ఎముకలు గట్టితనం కావడానికి.
అవునా? కొబ్బరి నూనె, తలకి రోజాలకి ఉపయోగపడుతుంది. ఇవన్నీ మనం ఆకాశ దీపంలో వాడాల్సిందే. మరి ఇవన్నీ మేము చేయలేమండి, చెయ్యట్లేదు, మాకు ఫలితం ఉండదా అంటే? ఏదో ఒక్క ద్రవ్యంతో చేసుకోవచ్చు చేసుకోవచ్చమ్మా, చేసుకోవచ్చు. ఎందుకంటే ఆవు నెయ్యి, నువ్వుల నూనె రెండు కలిపి కూడా రెండు కలిపి చెయ్యాలి. ఇంట్లో కూడా ఈ ఆకాశ దీపాన్ని ఏర్పరచచ్చా? ఎక్కడైనా తల్లి పెట్టవచ్చు. ఎందుకనంటే జ్యోతి వెలుగు దేవత, జ్యోతి వెలుగు దేవత. ఇంటిని సంరక్షించాలన్నా ఏది ఎంత చెయ్యాలన్నా జ్యోతిదేవి ఉంటే మనకు అద్భుతమైనటువంటి ఫలితము మనకు వస్తుంది తల్లి. చాలా చక్కగా వివరించారండి. ఇప్పుడు ఇవన్నీ ఒకవేళ చేయలేని పక్షంలో ఆవు నెయ్యి అలాగే నువ్వుల నూనె కలిపి కూడా మీరు దీపారాధన చేయొచ్చు అంటున్నారు. 30 రోజులు కూడా ఖచ్చితంగా ఇది చేసుకుని వారి వారి జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మాకు తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ.